హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం ఇంటర్ అర్హతతో నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగాలు అనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి జస్ట్ చిన్న ఎగ్జామ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే ఈ క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. జస్ట్ ఇంటర్ పాస్ అయితే సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చూసేద్దాం. అండ్ వీడియో చూసే ముందు వన్ రిక్వెస్ట్ అండి, లైక్ చేసి అలాగే పక్కన హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్లర్క్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ 2025 అనమాట. నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. భారత ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధీనంలోని ఇన్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే IWAI సంస్థలో వివిధ పోస్టుల ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. కేవలం 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మనకి 3 పోస్టులు చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఒకటి, అలాగే జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేర్ ఒకటి, అలాగే సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ ఒకటి అనమాట. అంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి LDC అండ్ JHS SAO ఇలాంటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. సో ఈ పోస్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూద్దాం. సో అంతకన్నా ముందు ఈ క్లర్క్ జాబ్ ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఈ నియామక ప్రక్రియలో భాగంగా IWAI ప్రధాన కార్యాలయంలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయంలో ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారండి. ముందుగా ఈ పోస్ట్ యొక్క విద్యార్హత చూసుకుంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. SC ST OBC వాళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ OBC EWS అభ్యర్థులకు 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ SC ST PWD అండ్ మహిళలకు ఎటువంటి ఫీజు లేదనమాట. సో చూసుకుంటే OBC అండ్ EWS అండ్ జనరల్ వాళ్ళకి మాత్రమే 500, మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదనమాట. సో ఈ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లర్క్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే సో ఫస్ట్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, గా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై, అసలు దీనికి ఈ క్లర్క్ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ముందుగా వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో రిక్వైర్మెంట్ 2025 సెక్షన్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ ఫర్ మనకి ఇక్కడ 3 పోస్ట్స్ ఉన్నాయి. సో అది వచ్చేసరికి LDC JHS ఒకటి, అలాగే SAO పోస్టులు. ఈ 3 పోస్టుల్లో దేనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ దరఖాస్తు ఫామ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అంటే మీ యొక్క నేము, అలాగే సో మీ ఆధార్ కార్డు, ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి తర్వాత డాక్యుమెంట్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఫైనల్గా ఫీజు, అప్లికేషన్ ఫీ ఎవరికైతే ఉంటుందో సో 500 ఫీజు పే అయితే చేయాలన్నమాట. సో ఫీజు పే చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. సో ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనమాట. జస్ట్ ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు ఈ క్లర్క్ ఉద్యోగాలకి. ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. సో ఈ క్లర్క్ ఉద్యోగాలు కూడా చాలా రేర్గా వస్తున్నాయండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. దీనికి జస్ట్ కేవలం 12th అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. IWAI నుండి విడుదలైన ఈ ఉద్యోగం నోటిఫికేషన్ కేవలం అంటే 12వ తరగతి పాస్ అయిన యువతకు ఒక అద్భుతమైన అవకాశమైన అనుకోవచ్చు. మంచి జీతం, ప్రభుత్వ ప్రాధాన్యం, అలాగే సెక్యూరిటీ ఉన్న ఈ ఉద్యోగాలు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే కూడా నవంబర్ 5 లోపు అంటే నవంబర్ 5, 2025 లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. సో మనకి ఎన్నో రోజులు కూడా టైం లేదనమాట. సో ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ పోస్ట్ కంటే. అందులో మనకి 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కలిపి మొత్తం కూడా
14 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈ క్లర్క్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోదు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ ఇచ్చి వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.